హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. కాంట్రాక్ట్లోకి పార్ట్ టైం పీజీటీలు. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కొన్నేళ్లుగా పార్ట్ టైం పీజీటీలుగా పనిచేస్తున్న 398 మందిని ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలోకి మార్పు చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ ఉత్తర్వులు ఇచ్చారు. వీరికి గత నెలలోనే కాంట్రాక్ట్ వేతన స్కేల్ను కూడా అమలు చేశారు. ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని పెంచండి. ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న నిరుద్యోగులు. ఉద్యోగాల భర్తీ కోసం వయో పరిమితిని పెంచాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయో పరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఏపీపీఎస్సీ ఇతర నియామక సంస్థలు చేపట్టే ఉద్యోగ నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. అయితే గ్రూప్ 2 వంటి నోటిఫికేషన్ జారీకి తీవ్ర జాప్యం జరిగినందున నష్టపోయిన తమలాంటి వారి కోసం నిర్దేశించిన వయో పరిమితిని 3 ఏళ్లకు పెంచాలని కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతు. ఆందోళన బాటలో ఉన్న అంగన్వాడీ వర్కర్లకు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర జేఏసీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సంఘం నేతలు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు. అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలను నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. డివిజన్ పరిధిలో నెల్లూరు, కోవూరు, ఇందుకూరుపేట, రావూరు, వెంకటాచలం ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిపారు. 4 కార్యకర్తల పోస్టులకు 23 దరఖాస్తులు అందగా ఇంటర్వ్యూలకు అందరూ హాజరయ్యారు. 23 హెల్పర్ పోస్టులకు 73 దరఖాస్తులు రాగా ఇంటర్వ్యూలకు 49 మంది వచ్చారు. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్ను పరిశీలించారు. నవోదయ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు పూర్తి. నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతుల ప్రవేశాలకు ఈ నెల 20న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్టు నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ తెలిపారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. శనివారం ఉదయం 11:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదని చెప్పారు. ఈ పరీక్ష ఏపీ నుంచి 91,041 మంది, తెలంగాణ నుంచి 50,332 మంది, పాండిచ్చేరిలోని యానం నుంచి 395 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఏపీలో 416, తెలంగాణలో 244, యానంలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ రాని వారు సమీప నవోదయ విశ్వవిద్యాలయాలను సంప్రదించాలని తెలిపారు. శిక్షణ తర్వాతే పోస్టింగ్ ఇవ్వండి. జడ్జీల విషయంలో హైకోర్టు వాద్యం. సివిల్ జడ్జీలుగా కొత్తగా నియమితులైన వారికి శిక్షణ లేకుండానే జూనియర్ సివిల్ జడ్జీలుగా కానీ, మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లుగా కానీ నేరుగా పోస్టింగ్లు ఇవ్వడంపై హైకోర్టులో ప్రజాహితం వాద్యం దాఖలైంది. కనీసం ఏడాది శిక్షణ తర్వాతే జడ్జీలుగా పోస్టింగ్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, రిజిస్టర్ విజిలెన్స్, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ వాద్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2020, 21, 22లో ఇచ్చిన నోటిఫికేషన్ అనుసరించి ఎంపికైన సివిల్ జడ్జీలకు శిక్షణ లేకుండానే నేరుగా పోస్టింగ్లు ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. జడ్జీలుగా బాధ్యతలు చేపట్టిన వారు సివిల్, క్రిమినల్ కేసుల విషయంలో బహుళ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అలాంటి వాటిపై జ్యుడిషియల్ అకాడమీలో యువ జడ్జీలకు శిక్షణ అవసరమన్నారు. అఖిల భారత జడ్జీల అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే కాకుండా ఏపీ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 8 ప్రకారము న్యాయవాదులకు ఏడాది తప్పనిసరి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు శిక్షణ లేకుండానే పోస్టింగ్ ఇచ్చే అధికారాన్ని రూల్స్లో హైకోర్టుకు కల్పించారని, దానిని తొలగించి శిక్షణ తప్పనిసరి చేయాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.